చాలామంది నన్ను రెమెడీస్ అడుగుతూ ఉంటారు కదా. రెమెడీస్లో చాలా ఇంపార్టెంట్ అయిన రెమెడీ ఒకటి చెప్తానండి. మీరు ఇక్కడ చూస్తున్న ఫోటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఏన్షియంట్ సీక్రెట్ అనుకోండి, లేదంటే ఏన్షియంట్స్ దాచిపెట్టిన ఒక రహస్యం అనుకోండి, మనం పూర్వం పాటించిన విషయమే. ఫ్రెండ్స్, మనకి ఈ పార్ట్ ఐడియా ఉండే ఉంటుంది మీకు. ఇది మన స్టమక్. మనం జ్యోతిష్యంలో దీన్ని లియో సైన్తో పోలుస్తాం. ఎందుకంటే లియో అంటే మీకు తెలుసు సింహరాశి. సింహరాశికిను జనరల్గా కడుపుకి సంబంధం ఏంటనుకుంటున్నారా? మీ పూర్వపుణ్యం అంతా కడుపులోనే ఉంటుంది. ఎందుకంటే మీ పిల్లలు ఎక్కడ పుడతారు? గర్భంలో పుడతారు. అంటే కడుపు అంటే ఈ పార్ట్లో పుడతారు. అంటే ఈ పార్ట్కి జ్యోతిష్యంలోని లియోతో అంటే సింహరాశితో సంబంధం ఏర్పరిచాను నేను. ఇది నా రీసెర్చ్ కాబట్టి. దీన్ని నేను యాక్చువల్గా ఒకటి గమనించింది ఏంటంటే, ఇక్కడ తయారయ్యే ప్రతిదీ కూడా బాడీలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే ఇది 5th హౌస్ అనమాట, మీ పూర్వ పుణ్య ఫలితం ఇది. ఇప్పుడు పూర్వ పుణ్య ఫలితంలో మీకు ఏదైనా విషయం సెటరేట్ అవ్వాలన్నా, లేదంటే ఫ్యూచర్లో ఏదైనా విషయం జరగాలన్నా, మనం ఓల్డ్ డేస్లో పద్ధతిని పాటించాం. మనకి ఇష్టమైన రోజు ఉపవాసం చేయడం. మీరు ఈ ఉపవాసం అన్ని మతాల్లో ఉంది. అలాగే మనకు గుడ్ ఫ్రైడే రోజు క్రిస్టియన్స్ చేస్తారు, రంజాన్ టైంలో ముస్లిమ్స్ చేస్తారు. మనం కోరికల నిమిత్తం చేసే వారాల నిమిత్తం, వ్రతాల నిమిత్తం ఆహారాన్ని డ్రై చేయడం. ఈ డ్రై చేసినప్పుడు ఏంటంటే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మన బ్యాక్టీరియా అనేది ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా మనలో ఉన్న ఇది చేస్తుంది. అందుకే ఉపవాసం చేసేవాళ్ళు ముఖం నీరసంగా ఉంటుంది, కానీ గ్లేజీ ఉంటుంది. ఆ గ్లేజీనెస్ మనకి ఈ లియో సైన్ యాక్టివేట్ చేసే విధానం చెప్తాను ఈరోజు. ఎందుకు దీనికోసం చెప్పాల్సి వచ్చిందంటే, చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ప్లస్ నేను కనిపెట్టింది కూడా మీకు చెప్తాను. దీన్ని ఎప్పుడైతే మీరు వారానికి ఒకసారైనా, నెలకు ఒకసారైనా కటిక ఉపవాసం అంటారు. అంటే నీరసం వస్తే కొద్దిగా వాటర్ తాగొచ్చు, కానీ ఇది యాక్టివేట్ చేయడం వల్ల ఏంటంటే మీకున్న గ్రహ దోషాలన్నీ కూడా ఆల్మోస్ట్ మీ లైఫ్లో ఉండవు. ఇంకా 100% ఉండవు. ఎందుకు ఉండవు అనేది మీరు తర్వాత మీరే చెప్తారు. ఎందుకంటే బ్రెయిన్, ఈ గట్ కనెక్షన్ కూడా నేను ఈ మధ్యకాలంలో చదివిన కొన్ని బుక్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రీసెర్చెస్ చేశారనమాట. అంటే ఈ రోజుకి ట్రైబల్ ఏరియాలో ఓల్డ్ బ్యాక్టీరియాస్ ఎలా బతుకున్నాయి, జెనెటిక్ మెమరీస్ అని కూడా అంటున్నారు. జెనెటిక్ మెమరీస్ అంటే మనం పూర్వీకులు తిన్న ఆహారం కొంత తిన్నట్టయితే కొన్ని రోగాలు రావట్లేదు, కొత్త ఆహార విధానాల్లో రోగాలు వస్తున్నాయి. అలాగే ఇది సన్ అనమాట, జఠరాగ్ని అంటాం దీన్ని. సన్ యాక్టివేట్ చేయాలంటే మీరు ఉపవాసం ఉండాలి. అదేంటి సన్ను మేషంలో కదా వచ్చాయంటే యువర్ రైట్. ఇది కరెక్ట్గా ఉన్నట్టయితే ముఖంలో వెలుగు వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారనుకోండి, మన ముఖంలో అంటే మన గ్లో అనేది ఎప్పుడు కూడా మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? మీకు మీ గట్లో అంటే మీ ఈ పార్ట్లో లివరు, ప్యాంక్రియాసిస్, పేగులు ఇవన్నిట్లో కూడా హైలీ దాని పని అవి చేసుకునే ప్రెషర్ లేకుండా ఉంటే ఇది మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే చాలామంది మీకు ఒక సింపుల్ ఒక లాజిక్లో చెప్పాలంటే, మోడల్స్ అందరూ కూడా వాళ్ళ డైట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అందుకే వాళ్ళ ముఖంలో మీకు ఒక వర్చస్ కనిపిస్తుంది. సేమ్ న్యూట్రిషన్ వాల్యూస్ అని చెప్పను, కానీ ఆర్మీ, పోలీస్ ట్రైనింగ్ నుంచి వచ్చే వ్యక్తులు మనం చూస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే వాళ్ళు చాలా స్పీడ్గా మూవ్ ఆన్ అవ్వడానికి, ప్లస్ చాలా ఫేస్ వైజ్ కూడా ఒక ఐడెంటిటీతో ఉంటారు. అంటే మీ ఐడెంటిటీ ఎక్కడుంది? మీరు దీన్ని మెయింటైన్ చేయడంలో ఉంది. అంటే లిమిటెడ్ ఫుడ్ విత్ సమ్ న్యూట్రిషన్, అందులో ప్రొఫెషన్ బట్టి ఉంటుంది. బట్ ఇది బ్రెయిన్ అండ్ ఐడెంటిటీ కోసం మాత్రమే. తెలివితేటలకు దీనికి సంబంధం లేదు. ఎందుకంటే తెలివితేటలు అనేది కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్. నేను సన్నని అంటే మీ అదృష్టాన్ని యాక్టివేట్ చేయాలంటే గట్ని ఎప్పుడు కూడా ఈ గట్టిగా ఉపవాసాన్ని అలవాటు చేయండి. మీ పిల్లలకు కానివ్వండి, మీకు కానివ్వండి, ఎవరైనా సరే ఉపవాసాలు చేయండి. ఉపవాసాలు చేయడం వల్ల మీరు గుడికి వెళ్ళకపోయినా కూడా ఒక మంచి ఫలితం అనేది ఖచ్చితంగా మీ జీవితంలోకి వస్తుంది. అలాగని ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఏం తాగొద్దు. వాటర్, సాల్ట్, షుగర్ వేసుకొని వాటర్ తాగండి. ఈ గట్ ఎప్పుడైతే ఎగ్జాక్ట్ డైరెక్షన్లోకి సెట్ అవుతుందో మీ ఫేస్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ రోజైతే మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుందో ఎదుటి వాళ్ళు మిమ్మల్ని గుర్తించగలుగుతారు. ఇప్పుడు మీకు ఒక మారువేషం వేసుకుని ఉన్న వ్యక్తిని మీరు ఎలాగైతే గుర్తించలేరో, వాళ్ళలో ఉన్న యాక్చువల్ వర్చెస్ బయటకు రాలేనప్పుడు మనం గుర్తించలేం. ఇప్పుడు చాలామంది స్వామీజీలను చూడండి, మనం ఎలాగ ఆకర్షించుకోబడతాం? వాళ్ళ ఆహార నియమాలే మెయిన్ అనమాట. వాళ్ళ ఆహార నియమాలు ఎంత మెయిన్ అంటే, మీకు ఇప్పుడు 2 ఇండస్ట్రీల కోసం చెప్పాను, పోలీసు, ఆర్మీ,
వీళ్ళందరూ ట్రైనింగ్ పీరియడ్లో ఎలా ఉంటారు, చాలా లీన్గా ఉంటారు, కానీ ఫేస్లో గ్లో ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఫేస్లో గ్లో అంటే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఆర్మీ పర్సన్ ఎలాగైనా మా జనాల్లో కలిసిపోయి ఇచ్చేయగలరు, ఫైండ్ అవుట్ చేయగలరు, యాక్యురెన్సీ ఉంటుంది. అలాగే మోడల్స్లో చూసినా, హీరోయిన్స్లో చూసినా ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ఈ గట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ గట్ వచ్చేసి సింహరాశికి సంబంధం అనమాట. సింహరాశికి సంబంధం అయితే కుజుడు యాక్టివ్ అవుతాడండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే గమనించారో ఇక్కడ మీరు చేసే సన్ యాక్టివిటీస్ అన్నీ కూడా, ఈ డైజెషన్ యాక్టివిటీస్ కూడా మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే రవి మేషంలో మేషం మీకు అర్థమై ఉంటుంది, బాడీ పార్ట్స్లో హెడ్. అంటే మీరు ఉపవాసాలు ఈ రోజు నుంచి మీ పిల్లలకి మీ లైఫ్లో కూడా అలవాటు చేసుకొని మ్యాక్సిమం మీరు గుడికి వెళ్ళినా, పూజలు చేసినా చేయకపోయినా ఉపవాసాలు చేయడం వలన మీ జీవితంలో ఒక మంచి జీవితం అనేది వస్తుంది. పేదవాళ్ళు ఉపవాసమే చేయొచ్చు కానీ న్యూట్రిషన్ ఉండదు. కానీ మన అదృష్టం కొద్దీ మనకి న్యూట్రిషన్ ఉంటుంది. ఈరోజు మీరు ఉపవాసం చేశారనుకోండి, రేపు చక్కగా ప్రోటీను, ఫ్యాటు, వెజిటేబుల్స్ ఇలా తింటూ మీ యొక్క వర్చస్సును పెంచుకోవడం వలన మీకున్న అదృష్టాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే రవి కరెక్ట్గా ఉన్నట్టయితే 1000 దోషాలు ఇదవుతుంది అనమాట. ఆ 1000 దోషాలు కూడా ఇప్పుడు నేను చెప్తున్న వీడియో ద్వారా మీకు పోతాయి. మీరు గమనించినట్టే ఈ గ్రహాన్ని పూర్తిగా, ఈ గ్రహస్థానాన్ని యాక్టివేట్ చేయండి. ఉపవాసం కంపల్సరీ చేయండి. నా వీడియోస్ చూసే వాళ్ళు కంపల్సరీగా చేయండి. నెలకు ఒకసారి అని చేయండి, కటిక ఉపవాసం చేయండి. అది చాలా మంచిది. అది మీకు వర్కౌట్ అవుతుందంటే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.